మనసు కవి ఆత్రేయ గారు గేయ రచయితగా ప్రథమార్థంలో కెవి మహదేవన్ గారికి ఎన్ని మరపురాని గీతాల్ని అందించారో, ద్వితీయార్థంలో శ్రీ ఎంఎస్ విశ్వనాథన్ గారికి అన్ని ఆణిముత్యాల్ని అందించారు. కన్నదాసన్ గారి స్ఫూర్తి కావచ్చు, సన్నివేశ బలంతో స్పందించిన తీరు కావచ్చు, అంతులేని కథా చిత్రంలో ఆ అజరామరమైన గీతాన్ని రాశారు ఆత్రేయ గారు. ఆత్రేయ గారి వేదాంత గీతాన్ని ఆశాంతం అనూహ్యమైన వైవిధ్యంతో స్వరపరిచారు శ్రీ ఎంఎస్వి గారు. కేజే యేసుదాస్ గారి గాత్రంలో శ్వాస పోసుకున్న ఆ పాటని మనసు పడి మనందరికీ వినిపించడానికి మన ముందుకొస్తున్నారు మనో గారు. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, ఇక ఊరేలా సొంత ఇల్లేలా, ఇక ఊరేలా సొంత ఇల్లేలా, ఓ చెల్లెలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. నన్నడిగి తల్లిదండ్రి కన్నారా, నన్నడిగి తల్లిదండ్రి కన్నారా, నా పిల్లలే నన్నడిగి పుట్టారా, పాపం పుణ్యం నాది కాదే పోవే పిచ్చమ్మా, నారు పోసి నీరు పోసి నాథుడు వాడమ్మా, ఏది నీది ఏది నాది ఈ భేదాలు ఉత్తవాదాలే, ఓ చెల్లెలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి. శిలలేని గుడికేల నైవేద్యం, ఈ కలలోని సిరికేల ఈ సంబరం, ముళ్ళ చెట్టుకు చుట్టూ కంచె ఎందుకు పిచ్చమ్మా, కళ్ళు లేరి కబోది చేతి దీపం నీవమ్మా, తొలుత ఇల్లు తుదకు మన్ను ఈ బ్రతుకెంత దాని విలువెంత, ఓ చెల్లెలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. తెలిసేట్టు చెప్పేది సిద్ధాంతం, అది తెలియకపోతేనే వేదాంతం, మన్నులో నా మాణిక్యాన్ని వెతికే వెర్రమ్మా, నిన్ను నువ్వే తెలుసుకుంటే చాలును పోవమ్మా, ఏది సత్యం ఏది నిత్యం ఈ మమకారం ఉత్త అహంకారం, ఓ చెల్లెలా ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి, దేవుడే ఇచ్చాడు
విధి ఒకటి. నిజంగానే ఈ నంద్యాల నంది పైపుల స్వరాభిషేకం కార్యక్రమం అపురూపం, అమోఘం, అనితర సాధ్యం. డెఫినెట్గా యేసుదాస్ గారి బ్యూటిఫుల్ సాంగ్ మనో గారి నోట అందంగా ఉంది. అంటే ఆయన ఎంఎస్ విశ్వనాథన్ గారి కంపోజిషన్ కానివ్వండి, ఆ సిచ్యుయేషన్, ఎన్ని వేల మంది లక్షల మంది ఈ సిచ్యుయేషన్లో ఉన్నారో ఎంతమందికి తెలుసు. వాళ్ళందరికీ కూడా ఒక చిన్న రిలీఫ్, ఒక 5 minutes ఈ పాట వింటే కనీసం వాళ్ళ మనసు కాసేపు అయినా సంతోషంగా ఉంటుంది.